యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం. నేస్తమా, ఈ దినాన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు ఏమై ఉన్నది అనగా, దేనిని గూర్చి నీవు భయపడవద్దు. ఎందుకంటే ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నారు గనక, ఆయన దూత కావలియుండి నిన్ను అనుక్షణము కంటికి రెప్పలాగు కాపాడుచు నిన్ను రక్షించును. నిన్ను మేలులతోనూ ఆశీర్వాదములతోనూ నింపి జీవింపచేయును. జీవము కలిగిన తండ్రి, ఘనమైన దేవుడా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటూ, మీ పాదముల చెంత చేస్తున్న విజ్ఞాపనను ఆలకించి అంగీకరించి మేలులతో తృప్తిపరిచి జీవింపచేయండి. కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులు తొలగించండి. ప్రారంభిస్తున్న నూతన కార్యములు యందు మీరు తోడుగా ఉండి మేలులతో నింపి జీవింపచేయండి. యవన కాలమందున్న బిడ్డలకి సకాలములో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు అనుగ్రహించమని యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.